2034 వరకు కాంగ్రెస్ ని ఎవరూ ఆపలేరు అన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై పొలిటికల్ రచ్చ మొదలైపోయింది. అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే తేల్చుకుందాం అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇద్దరి పవర్ఫుల్ కామెంట్స్ ని ఇప్పుడు మనం బ్రేకింగ్స్ లో చూద్దాం. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయాన్ని ఎవరు ఆపలేరు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ లాంటి వ్యక్తి తెలంగాణకు అవసరం లేదు అన్నారు రేవంత్ రెడ్డి. పాపాల భైరవుడు వస్తే మళ్ళీ ఏమవుతుందో ప్రజలకు తెలుసన్నారు ఆయన. వేల కోట్లు దోచుకున్న పాపాల భైరవుడు తెలంగాణకు అవసరమా అంటూ ప్రశ్నించారు. 2034 వరకు తెలంగాణలో 3 రంగుల జెండాని ఎగురుతుందన్నారు రేవంత్. బీఆర్ఎస్ ఇవాళ నేను చెప్తున్న వేదిక మీద నుంచి నల్గొండ బిడ్డల ఆశీర్వాదంతో మీ ఉత్సాహంతో 2024 నుంచి 2034 వరకు 3 రంగుల జెండా ఎగురుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీరుస్తుంది. ప్రజా పాలన ప్రజల ఉనికిని మనుగడను కాపాడుతుంది. ఇదే నా మాట. మీరండగా నిలబడండి సోదరులారా. 10 ఏళ్ళు వెనక్కి తిరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతా. మీరందరూ అండగా ఉంటారా? వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయాన్ని ఎవరు ఆపలేరు అన్నారు సీఎం. కేసీఆర్ లాంటి వ్యక్తి తెలంగాణకు అవసరం లేదు అన్నారు. పాపాల భైరవుడు వస్తే మళ్ళీ ఏమవుతుందో ప్రజలకు తెలుసన్నారు. వేల కోట్లు దోచుకున్న పాపాల భైరవుడు తెలంగాణకు అవసరమా అంటూ 2034 వరకు కూడా తెలంగాణలో 3 రంగుల జెండాని ఎగురుతుంది అన్నారు రేవంత్. బీఆర్ఎస్ ఇవాళ నేను చెప్తున్న వేదిక మీద నుంచి నల్గొండ బిడ్డల ఆశీర్వాదంతో మీ ఉత్సాహంతో 2024 నుంచి 2034 వరకు 3 రంగుల జెండా ఎగురుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీరుస్తుంది. ప్రజా పాలన ప్రజల ఉనికిని మనుగడను కాపాడుతుంది. ఇదే నా మాట. మీరండగా నిలబడండి సోదరులారా. 10 ఏళ్ళు వెనక్కి తిరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతా. మీరందరూ అండగా ఉంటారా?